నమస్తే, నేను ప్రియాంకారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. చంప చెల్లుమనిపించట్లేదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం సందేశం ఇస్తున్నారు? ఎందుకు ఈ మాట అన్నారు? ఎవరి చంప ఎవరు చెల్లుమనిపించాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది చంప చెల్లుమనిపించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడినా ఒక స్టఫ్ ఇచ్చి వెళ్తారు అనేసి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇచ్చిన స్టఫ్ ఏంటి అంటే, చంప చెల్లుమనిపిస్తే ఇలాంటివి జరగవు కదా, చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు అన్నారు. మరి ఆయన ఎంతమందిని చంప చెల్లుమనిపించారు అనేది ఇంకో మాట కూడా ఆయన అన్నారు. ప్రతి గడప గడపలోని అప్పటి ప్రభుత్వం గురించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి కంపేర్ చేస్తూ చర్చించుకుంటున్నారు. ఈ చర్చలు జరగాలి అని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా చర్చలు జరుగుతాయి. ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా చర్చలు జరుగుతాయి. కామన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవసరంలా, చెప్పినా చెప్పకపోయినా ప్రజలు చర్చించుకుంటారు. అయితే ఏం చర్చించుకుంటారు? ఆయన అనుకున్నట్టే అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అని చర్చించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, ఇవన్నీ చర్చించుకుంటారు. నలుగురు కూర్చున్నప్పుడు ప్రస్తావన వస్తే రాజకీయాల గురించి ఖచ్చితంగా చర్చించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, లేదంటే అధికారం లేనప్పుడు కూడా ఆయన గురించి ఒక రకమైనటువంటి ఒక ప్రచారం ఉంది. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. ఒక ప్రచారం ఉంది. తర్వాత జ్వాలా నరసింహరావు గారు అని సీనియర్ జర్నలిస్టు, ఆయన అలాంటి అభిప్రాయాలని, సోనియా గాంధీ గారి యొక్క సైకాలజీని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకాలజీని, వీటన్నిటిని కూడా ఆయన అప్పట్లో విశ్లేషించారు. సైకాలజిస్ట్, జర్నలిస్టు కమ్ సైకాలజిస్ట్. సైకాలజిస్టులు అనేక మంది చెప్పేది ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది కూడా దాదాపుగా సైకాలజిస్టులు చెప్పేదానికి సరిపోతుంది. ఒకేలాగా చెప్తున్నారు. అందుకే నేను చెప్పేది, నేను ఐ విట్నెస్గా నేనైతే చూడలేదు. వాళ్ళు చెప్పడమే తప్పితే ఆయన ఎలా వ్యవహరిస్తారు, నాలుగు గోళ్ల మధ్య ఎలా ఉంటారు అనేది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు సుజయ రంగారావు దగ్గర నుంచి, సుజయ కృష్ణ రంగారావు గారి దగ్గర నుంచి, త్రిబుల్ ఆర్ దగ్గర నుంచి, హీరో రాజశేఖర్ దగ్గర నుంచి అనేక మంది చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళందరూ దాదాపుగా చెప్పినటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట ఆయనకంటే తెలివిగలటువంటి వాళ్ళు, ఆయనకంటే నీట్గా డ్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆయనకంటే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఉంటే ఆయన తట్టుకోలేడు అని చెప్పి నేను చెప్పడం కాదు, హీరో రాజశేఖర్ చెప్పాడు. జీవిత రాజశేఖర్ చెప్పారు. జీవిత చెప్పదు కానీ రాజశేఖర్ చెప్పాడు. త్రిబుల్ ఆర్ చెప్పారు. సుజీకృష్ణ రంగారావు గారు చెప్పారు. ఇలా అనేక మంది చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. సరే, చాలామంది ఏమనుకుంటారు, బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒక ముద్ర ఆయన మీద వేయాలి కాబట్టి వేస్తూ ఉంటారు అని చెప్పేసి కొట్టేస్తుంటారు. మరి షర్మిల గారు ఎందుకు చెప్తున్నారు? షర్మిల గారు చెప్తున్నారు కదా, ఆ అన్న వేరు ఈ అన్న వేరు అని. తర్వాత ఆయన గురించి కొంతమంది ప్రైవేట్ సంభాషణలో చెప్పుకునేది ఏంటంటే, ఏదైనా ఆయనకి నచ్చనిది జరిగితే టీవీలు పాల్గొడతారు. ఏది ఇన్ ది హౌస్లో టీవీలు పాల్గొడతారు, లేదంటే చేతిలో ఏదుంటే అది తీసుకుని ఇసిరేస్తారు, చెయ్యి చేసుకుంటారు. ఇలాంటివి ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు కొంతమంది. అది నిజమా అబద్ధం అనేది ఐఎమ్ నాట్ షూర్. నేను చెప్తున్నా, అనేక మంది చెప్పేది చెప్తున్నాను. నేను అనేక మంది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే చెప్పాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారిని చంప చెల్లుమనేలా కొట్టాలి ఎంపీని, లేదంటే బాలకృష్ణని కొట్టాలి, అంతే కదా. బాలయ్య అప్పుడేదో ఒక ఫిలిం సంబంధించినటువంటి ఈవెంట్లో ఆయన ఏదో ఒక మాట మాట్లాడారు. ఏంటి, అమ్మాయి కనపడితే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలనేది అది గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళ మాటల్ని విని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు, పైగా నవ్వుకుంటున్నారు అనేది చెప్తూ, తాజాగా పుట్టా మహేష్ ఎంపీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే చంప చెల్లుమనేగా లాగి కొట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకు కొట్టలేదు అని చెప్పి అడుగుతున్నారు. మరి ఏంటి నిజంగా ఎంపీలని ఎమ్మెల్యేలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారా అనేటువంటిది ఇప్పుడు తెర మీదకి వస్తుంది చర్చ. అవును సార్, అంటే షర్మిలా గారి విషయంలో కూడా ఒక మాట వచ్చింది, షర్మిలా గారిని కొట్టారని విజయసాయి రెడ్డి గారు ఎవరో మేడం మీద ఏదో చేయి పెట్టుకొని నెట్టారని నెట్టారు. అలాంటివన్నీ వచ్చాయి. అదే నేను చెప్తుంది, ఆయన గురించి చాలా గాసిప్స్ వచ్చాయి. గాసిప్స్ లేకపోతే నిజమో మనకు తెలియదు, వచ్చినటువంటివి అవన్నీ ఉన్నాయి. తల్లిని అసలు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద చేయి చేసుకున్నాడని ఇలాంటి రకరకాలు వచ్చాయి. సరే, ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది, ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది సైకాలజిస్టులు అనేక మంది చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే మనం ఆయన్ని అసాసినేషన్ చేయట్లేదు, కానీ ఓవరాల్గా చెప్పుకునేది మాత్రమే చెప్తున్నాం. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు మనం చెల్లుమనేలా కొట్టాలి కదా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఒక ఎంపీని తప్పు చేశాడు అనుకున్నాను, చట్ట ప్రకారం శిక్షించాలి, లేదంటే పార్టీ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఇంతే ఉంటుంది. చెంప చెల్లు మనిపించడం, లేదంటే చొక్కాలు పట్టుకోవడం, కొట్టడం అదైతే ఉండదు ప్రజాస్వామ్యంలో, ఏ పార్టీలో ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ గారిని ఏం చేశారు? ఎంపీ కదా ఆయన అప్పుడు. మరి ఆయన ఏం చేశారు? అమ్మటి రాంబాబు గారు ఏం చేశారు? సంజన ఏదో పేరుతోటి ఆడియో వచ్చింది కదా, సుజన సంజన ఏదో సంథింగ్ ఆడియో వచ్చింది కదా. మరి అమ్మటి రాంబాబు గారిని ఏం చేశారు? తర్వాత అవంతి శ్రీనివాస్ గారు గంట అరగంట అన్నారు కదా. మరి ఆయన ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు ఆయన ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు రాధాకృష్ణ గారి గాను విజయసాయి రెడ్డి గారికి మధ్య ఛాలెంజ్ చేసుకున్నారు కదా, వీడియోలు బయట పెడతామని. తర్వాత ఆవిడెవరో దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ఆవిడ వచ్చి ఆమె హస్బెండ్ కొన్ని ఆరోపణలు చేశారు కదా. మరి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? చంప చెల్లు అనిపించారా, లేకపోతే చొక్కా పట్టుకున్నారా? ఏం చేశారు? మరి పార్టీ పరంగా ఆ రోజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు తీసుకున్నారా? డోర్ డెలివరీ చేసిన అతను అనంతబాబుని ఏం చేశారు మీరు? కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఏం చేశారు మీరు? చొక్కా పట్టుకున్నారా, కొట్టారా? సో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఫ్రెష్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు అయితే జనాలు నమ్ముతారు, చర్చించుకున్న అది చూడలేదు కాబట్టి నమ్ముతారు. అన్నీ చూశారు కదా, విశ్వసనీయత ఏంటి, విలువలు ఏంటి, మాట తప్పని మడిమ తెప్పని వీటన్నిటికీ సమాధానం 2019 నుంచి 2024 మధ్యలో వచ్చింది కదా జనాలకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చర్చించుకోవాలి. ప్రతి ఇంట్లో ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది చర్చ జరగాలి. ఆ రాజకీయాలు ఏంటి, ఈ రాజకీయాలు ఏంటి చర్చ జరగాలి. అధికారం కోల్పోయిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారండి? గుంటూరు అవతల వాళ్ళని చంపుతాం, యువతల వాళ్ళని జైల్లో పెడతాం, అంతేనా? పోలీసులు ఏమన్నారు? బట్టలు ఎప్పుడు తీసి నిలబెడతాం అన్నారు. అవునా? ఎక్కడున్న సప్త సముద్రాల అవతలన్నా తీసుకో అన్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని వేటలు నడిగినట్టు నడుగుతా ఉన్నారా? మరి ఏంటి మీ మేనిఫెస్టో? అదేనా రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో? చంప చెల్లు మనిపిస్తాం, రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నడుగుతాం, అవతల వాళ్ళని నరుగుతాం, యువతల వాళ్ళని లోపల పెడతాం, బట్టలు ఎప్పు తీసి నిలబెడతాం. ఇవేనా మీ మేనిఫెస్టో అంశాలు? అవి ఒకవేళ మా మేనిఫెస్టో అంశాలు ఇవే అని చెప్తే చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలి. నేను చెంపు చెల్లు అనిపిస్తాను నెక్స్ట్ ఒకవేళ నన్ను అధికారంలోకి తీసుకొస్తే మీరు ఎవరైనా తప్పు చేస్తే ఆ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఎవరినైనా సరే చంప చెల్లు అనిపిస్తాను అని చెప్పి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఆ మాటలు మాట్లాడాలి? నేననేది ఆయన మాట్లాడినందువల్ల చర్చ జరుగుతుంది, డెఫినెట్గా చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో చర్చల నుంచే రావాలి ఏదైనా ఫలితం. ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి అధినేతగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ విధమైనటువంటి భాషను ఉపయోగించి మీరు వెళ్తే బెంగళూరుకి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఇటు తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఉందా అధికారంలో, ఈ పార్టీ ఉందా అనేది అనవసరం అండి. ఏ పార్టీ ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి కదా మీరు. ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఇలానే ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఇలానే తిట్టుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఇలాంటి భాషనే మాట్లాడతారు
అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు క్రియేట్ చేయటం అనేది అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి కదా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మరి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెంపు చెల్లమనిపించాలంటున్నారు. మరి చెంపు చెల్లమనిపించాలంటే ఒక రాజకీయ నాయకుడు మరి ఆయన గతంలో ఆ విధమైనటువంటి యాక్టివిటీ చేస్తేనే అలా అన్నారా, లేకపోతే ఎందుకు అన్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు వస్తుంది కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక 50 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయన ఏదైతే అంటున్నారో విలువలు, విశ్వసనీయత కూడిన రాజకీయాలు, ఆ దిశగా రాజకీయాలను తీసుకెళ్ళడానికి ఆయన పాత్ర ఆయన పోషిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.